ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించడం జరుగుతుంది। ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి 10,500 కోట్ల రూపాయల స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది। అలాగే బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్ 250 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది। అలాగే పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి లేదు। హాస్టల్ విద్యార్థుల సమస్యలు ఎక్కడికక్కడనే సతమవుతున్నటువంటి పరిస్థితి ఉంది। హాస్టల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం। హలో విద్యార్థి చెలో సెక్రటరేట్ అని చెప్పేసి కూడా స్కాలర్షిప్లు కనుక విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని। అలాగే ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఐటీఐ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి ఇప్పటిదాకా అమలు చేయలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం। లేని ఏడల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। అలాగే ఒక్కొక్క సబ్జెక్టు టీచరు మొత్తం 6-5 సబ్జెక్టులు చెప్పేటటువంటి పరిస్థితి ఉన్నది। విద్యార్థులు పాస్ అవ్వాలంటే ఎక్కడి నుంచి పాస్ అవుతారు? ఆ ప్రైవేట్ మీద ఉన్నంత శ్రద్ధ ప్రభుత్వ బడుల మీద ప్రభుత్వ కళాశాలల మీద లేదెందుకని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం। ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు ప్రభుత్వ కళాశాలలో కావచ్చు తక్షణమే ఖాళీ ఉన్నటువంటి టీచర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున రాబోయే రోజులలో విద్యారంగ సమస్యలు కనుక పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం।